నమో వెంకటేశాయ. అర్థలింగ నభోరూపా అంతర్బహిర్వ్యోమరూపా గోవింద గోవింద. సర్వసత్వాత్మ సందేహ సర్వసుఖార్థ సందోహ గోవింద గోవింద. సర్వార్థ సంసాధన కార్యదక్షం సర్వార్థలింగాత్మనభస్వరూపం సర్వార్థకామైః పురుషైః సుసేవ్యం సర్వార్థసారం ప్రణమామి దేవం అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని సర్వాత్మస్వరూపుడిగా భావించి నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృదివాసినే సుమనోభిప్రభూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాక్షరపదాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూత శృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వరుడు ప్రచేతసులకు ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశంలో పరమాత్మను ఎలా భావన చేయాలి, ఆయన్ని ఎలా నమస్కరించుకోవాలి, ఎలా హృదయంలో ఆయన్ని ఉంచుకోవాలి అనే అంశాలను వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా చెప్పుకురావటంలో పంచభూతాలకు అధిష్టాన రూపంలో ఉండే ఆ పరమాత్మను ఎలా భావన చేయాలి అని చెప్పాడు. ఆ పంచభూతాలకు మన శరీరంలో ఉండేటువంటి తత్వాలకు ఇంద్రియాలకు ఉండే సంబంధాన్ని, ఆ సంబంధాన్ని పరమాత్మతో జోడించుకునే విధానాన్ని దాన్ని చెప్పాడు. చెప్పి శరీరంతో చేయవలసినటువంటి ధర్మాన్ని, శరీరంతో చేయకూడనటువంటి అధర్మాన్ని, పరమాత్మను కలిపి ఎలా ఆలోచించుకోవాలి అవి కూడా చెప్పి ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే నమో ధర్మ విపాకాయ మృత్యవే దుఃఖదాయ చ అని ఆ అంశాన్ని అక్కడికి పూర్తి చేసి చాలా అంశాలను కలగలిపినటువంటి ఒక నమస్కార విధానాన్ని
పై శ్లోకంలో చెప్తున్నాడు. నమస్త ఆశిషామీశ మనవే కారణాత్మనే నమో ధర్మాయ బృహతే కృష్ణాయ కుంఠమేధసే పురుషాయ పురాణాయ సాంఖ్య యోగేశ్వరాయ చ అని. నమః నీకు నమస్కారం, ఓ శ్రీహరి, ఓ పరమాత్మ నీకు నమస్కారం, నమస్తే. ఆశిషాం ఈశ మానవులు కోరుకోదగిన, కోరుకునే ఏ కోరికలకైనా సరే అధీశ్వరుడివిగా వాటన్నిటినీ తీర్చగలిగినటువంటి సమర్థుడుగా ఉన్నటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారం, నమస్తే. ఆశిషాం ఈశ. అయితే మానవులకి ఎలా పడితే అలా కోరికలు తీర్చేవాడివి కావు నువ్వు. మనవే మననం చేయగా చేయగా, మంత్రరూపంలో నిన్ను ధ్యానం చేయగా, జపం చేయగా చేయగా అప్పుడు వాళ్ళ కోరికలను తీరుస్తావు. అలాంటి మను రూపంలో, మంత్ర రూపంలో, మననం చేయవలసినటువంటి రూపంలోనూ ఉన్నాం నీకు నమస్కారము. కారణాత్మనే నువ్వు మానవుల కోరికలను ఎందుకు తీర్చలేవు? ఈ సంసారం మొత్తానికి నువ్వే కారణమైతే, నువ్వే మొత్తాన్ని సంసారాన్ని సృష్టి చేసే మాట అయితే, నువ్వు వాళ్ళకు కావలసిన ఈ సాంసారికమైన ఫలితాలను ఇవ్వటం నీకెంతసేపు? అలా కారణాత్మకుడుగా, కారణస్వరూపుడుగా ఉన్నటువంటి నీకు నమస్కారము. కానీ మానవులు ఎన్ని కోరికలైనా కోరుకోవచ్చు, వాటి కోసం ఎన్ని జపాలు చేయొచ్చు, ఎన్ని కర్మలైనా చేసుకోవచ్చు, కానీ అవేవి మంచి ధర్మాల లెక్కలోకి రావు, లేదా గొప్ప ధర్మాల లెక్కలోకి రావు. నమో ధర్మాయ బృహతే. మానవుడు ఎప్పుడైతే నిన్ను చేరటానికి ధర్మాచరణను ప్రారంభించుకుంటాడో, నిన్ను చేరేందుకు కావలసిన ధర్మాచరణ చేసుకుంటాడో, అప్పుడు అతను చేసే ఆ ధర్మం గొప్ప ధర్మంగా భావించబడుతుంది. ఆ గొప్ప ధర్మ రూపంలో కూడా నువ్వే ఉన్నావు. నమో ధర్మాయ బృహతే. అన్నిటికంటే పెద్ద ధర్మ రూపంలో నువ్వే ఉన్నావు. నిన్ను చేరుకోవటమే పెద్ద ధర్మం. అసలు నువ్వే పెద్ద ధర్మం, నిన్ను చేరుకోవటం పెద్ద ధర్మం, నిన్ను చేరుకోవటం కోసం చేసేది గొప్ప ధర్మం. అలాంటి బృహతే ధర్మాయ నమః. అంతేకాదు కృష్ణాయ, మానవులను, వాళ్ళ యొక్క పాపాలను, వాళ్ళ మనస్సులను అన్నిటినీ ఆకర్షించేసేటువంటి ఓ శ్రీహరి నీకు నమస్కారం. అకుంఠమేధసే, ఏమాత్రం వంకర తిరగనటువంటి సర్వ విషయకమైనటువంటి జ్ఞానం కలిగిన సర్వజ్ఞుడవైన ప్రకాశస్వరూపుడమైనటువంటి ఓ శ్రీహరి నీకు నమస్కారం. పురుషాయ పురాణాయ, ఎప్పుడో సృష్టికి ముందే ఉన్నటువంటి, సృష్టికి ముందే ఉండి సృష్టి తర్వాత కూడా ఉన్నటువంటి పురాణ పురుషుడైనటువంటి నీకు నమస్కారం. యోగేశ్వరాయ చ, సాంఖ్యతత్వాన్ని, యోగతత్వాన్ని ప్రచారం చేసి ఆ సాంఖ్య మార్గంలోనూ యోగ మార్గంలోనూ అందుకోవలసినటువంటి ఈశ్వరతత్వంగా నిలుస్తున్నటువంటి ఓ శ్రీహరి నీకు నమస్కారం అని నమస్కారం చేసుకోవలసిందిగా పరమేశ్వరుడు ఉపదేశం చేస్తున్నాడు. నమస్తే ఆశిషాం ఈశ మనవే కారణాత్మనే నమో ధర్మాయ బృహతే కృష్ణాయ అకుంఠ మేధసే పురుషాయ పురాణాయ సాంఖ్య యోగేశ్వరాయ చ అనే ఈ శ్లోకంలో యథాప్రకారం పరమాత్మను నమస్కరించుకునే విధానం చెబుతూనే పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకునే విధానాలను కూడా చెప్తున్నాడు. ఆ పరమాత్మ కోరికలన్నిటినీ తీర్చగలిగినటువంటి వాడు. కానీ మంత్రరూపంలో ఆ పరమాత్మను జపం చేసినప్పుడు, మననం చేసినప్పుడు ఆ పని చక్కగా జరుగుతుంది. ఆ పరమాత్మ కోరికలన్నిటినీ తీర్చగలడు, కానీ దానికి పైనున్నటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలడు. ఎందుకంటే ఆయనే కారణాత్మ, ఈ సృష్టి మొత్తానికి కారణస్వరూపుడు. ఆయనే పురాణ పురుషుడు. పురాణ పురుషుడు సృష్టికి ముందు ఉన్నటువంటి పురుషుడు. సృష్టికి ముందు బ్రహ్మగారి యొక్క ఉత్పత్తికి ముందే ఉన్నటువంటి పురుషుడు. బ్రహ్మగారిని ఉత్పత్తి చేసి ఆయనకు వేదోపదేశం చేసినటువంటి పురుషుడు. అలాంటి పురుషుడు వేదాలను ఉపదేశం చేసి ఆ వేదాలలో ఉండేటువంటి కర్మ మార్గాన్ని అలాగే జ్ఞాన మార్గాన్ని మానవులకు అందిస్తూ ఉంటాడు. ఆ అందించేటువంటి జ్ఞాన మార్గంలో
ఈ చిన్న చిన్న కోరికలు కాదు, అన్నిటికంటే పెద్దదైనటువంటి కోరిక ఉంది, దాన్ని కోరుకోవాలి, దాన్ని పరమ పురుషార్థం అంటారు, దాన్ని కోరుకోవాలి అనే సూచన చేస్తున్నాడు. ఆ పరమ పురుషార్థ రూపంలో మళ్ళీ తానే కొలువై ఉన్నాడు. పరమ పురుషార్థాన్ని అందుకోవటానికి సాధన రూపంలోనూ తానే కొలువై ఉన్నాడు. ఆ విధంగా ఆయన నమో ధర్మాయ బృహతే, బృహద్ధర్మంగా పరమధర్మంగా ఆయనే ఉన్నాడు. ఆ తత్వజ్ఞాన రూపంలోనూ అకుంఠమేధసే అనేటువంటి రూపంలో ఆయనే ఉన్నాడు. తత్వజ్ఞానానికి మానవులను లేదా జీవులను ఆకర్షించేటువంటి కృష్ణ స్వరూపంలోనూ ఆయనే ఉన్నాడు. ఈ తత్వజ్ఞానం అనేది అంత సులభంగా అబ్బేది కాదు కాబట్టి ఆ తత్వజ్ఞానానికి సోపానాలుగా ఉపయోగపడేటువంటి సాంఖ్య మార్గాన్ని, యోగ మార్గాన్ని ఆయనే ఉపదేశం చేశాడు. సాంఖ్య మార్గాన్ని కపిలావతారంలో కపిల రూపంలో తానే వచ్చి ఉపదేశం చేశాడు. యోగ మార్గాన్ని దత్తాత్రేయుడు మొదలైనటువంటి రూపాలలో వచ్చి ఆయనే ఉపదేశం చేశాడు. మళ్ళీ ఈ సాంఖ్య యోగాలలో ఈ రెండు మార్గాలలోనూ ఈ రెండు దర్శనాల్లోనూ ఈశ్వరుడిగా తానే కొలువై ఉన్నాడు. తానే కొలువై ఉండి మానవులకు కావలసినటువంటి సామాన్య ధర్మాన్ని లేదా బృహద్ధర్మాన్ని, తత్వజ్ఞానాన్ని, దానికి కావలసినటువంటి మార్గాలని అన్నిటినీ ఆయనే ప్రవర్తింపజేస్తున్నాడు. ఆయనే ప్రవర్తింపజేస్తూ మానవులకు కావలసిన శ్రేయస్సులనన్నిటినీ ఆయన ప్రసాదిస్తున్నాడు అని ఆయన తత్వాన్ని అర్థం చేసుకోమని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నమస్తే ఆశిషాం ఈశ మనవే కారణాత్మనే, నమో ధర్మాయ బృహతే కృష్ణాయ అకుంఠమేధసే, పురుషాయ పురాణాయ సాంఖ్య యోగేశ్వరాయ చ అని. అదే సమయంలో ఆయన్ను ప్రార్థన చేసుకోవలసినటువంటి విధానాన్ని కూడా ఇందులోనే పొందుపరిచాడు. ఓ పరమాత్మ, నీవు సృష్టికి ముందే, మానవ జాతి సృష్టికి ముందే మానవ జాతికి కావలసినటువంటి వేదాన్ని ఉపదేశం చేసి పెట్టావు. ఆ వేదం నాకు సరిగ్గా అర్థమయ్యేటట్లు నువ్వే అనుగ్రహించాలి. ఆ వేదంలో ఉండేటువంటి కర్మ మార్గం నాకు సరిగ్గా అందేటట్లుగా నువ్వే చూడాలి. ఆ వేదంలో ఉండేటువంటి మంత్రాలను జపం చేసే విధానాలు నాకు అందేటట్లుగా కూడా నువ్వే చూడాలి. ఆ జప విధానం మాత్రమే కాకుండా వేదంలో ఉండేటువంటి పరమాత్మతత్వం నాకు వంటపట్టేటట్లుగా నువ్వు చూడాలి. ఆ పరమాత్మతత్వం వంటపట్టడానికి సోపానాలుగా ఉపయోగపడేటువంటి సాంఖ్య మార్గము, యోగ మార్గము, వీటిని కూడా నువ్వే ఉపదేశం చేసి ఉన్నావు కాబట్టి నువ్వే వాటి మీద నాకు దృష్టి కలిగేటట్లు, అవి నాకు అర్థమయ్యి సోపానాలుగా మారి నాకు పరమాత్మతత్వం అర్థమయ్యేటట్లు నువ్వే అనుగ్రహించాలి. నన్ను బృహద్ధర్మానికి లేదా అకుంఠమేధసే అనేటువంటి పరమాత్మతత్వజ్ఞానానికి చేరువ చేయాలి అనేటువంటి ప్రార్థన చేసుకోవలసిందిగాను ఇందులోనే చూపిస్తున్నాడు. నమస్తే ఆశిషాం ఈశ, నువ్వు కోరికలన్నిటినీ తీర్చగలగచ్చు, కానీ అవేం నాకు అక్కర్లేదు. కారణాత్మనే, మనవే కారణాత్మనే, మననం చేస్తే అనుగ్రహించేటువంటి వాడివి, నాకు ఆ మననాన్ని అనుగ్రహించు. కారణాత్మనే, సృష్టి మొత్తానికి కారణమైనటువంటి వాడివి, సృష్టి మొత్తానికి కారణమైన వాడివి, సృష్టి కంటే భిన్నంగానూ ఉండగలుగుతున్నావు కాబట్టి ఆ భిన్నమైనటువంటి ఫలితాన్ని నాకు అందించు. నమో ధర్మాయ బృహతే కృష్ణాయ అకుంఠమేధసే, పురుషాయ పురాణాయ సాంఖ్య యోగేశ్వరాయ చ అని ప్రార్థించుకోవలసిందిగా కూడా ఇందులో చెప్తున్నాడు. ఇలా ఈ శ్లోకంలో 3 అర్థాలు కలిగినటువంటి ఈ శ్లోకంలో ఇలా ఉపదేశం చేసి, శక్తిత్రయ సమేతాయ మీఢుషే అహంకృతాత్మనే చేత ఆకూతి రూపాయ నమో వాచో విభూతయే అని తన రూపంలో ఉండేటువంటి పరమాత్మను ఎలా ప్రార్థించాలి, ఎలా నమస్కరించుకోవాలి అని తనే చెప్తున్నాడు. శక్తిత్రయ సమేతాయ మీఢుషే, శ్రీరుద్ర రూపంలో పరమేశ్వరుడి రూపంలో ఉండేటువంటి ఓ శ్రీహరి నీకు నమస్కారము. ఈ పరమేశ్వరుడి రూపంలో ఉండేటువంటి నీవు శక్తిత్రయ సమేతాయ, కర్తృశక్తి, కర్మశక్తి, కరణశక్తి అనే 3 శక్తుల రూపంలో నీవు కొలువై ఉన్నావు. 3 శక్తులతో కూడి ఉన్నావు.
ఈ మూడు శక్తులతో కూడి ఉండి శ్రీరుద్రుడు రూపంలో నీవే ఉన్నావు. శక్తి త్రయ సమేతాయ మీఢుషే. శ్రీరుద్రుడి రూపంలో ఎలా ఉన్నావు అంటే మీఢుషే, అందరినీ ఆనందపరిచేటువంటి రూపంలో ఉన్నావు. అలాంటి మీఢుషే ఆనందపరిచే పరమేశ్వర రూపంలో ఉన్న నీకు నమస్కారము. అహంకృతాత్మనే, అహంకారానికి అధిష్టాన దేవతగా శ్రీరుద్రుణ్ణి చెప్తారు కదా, ఆ అహంకారం నీ యొక్క రూపాంతరం. నేను అనేటువంటి భావన నీ యొక్క అంశ ద్వారా, నీ యొక్క చిదాభాసం శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఏర్పడుతోంది. అటువంటి అహంకృతాత్మనే, అహంకారాన్ని అనుగ్రహించేటువంటి నీకు నమస్కారము. అహంకారాన్ని అనుగ్రహించి అహంకారంతో సరిగ్గా పనిచేయించి చేత ఆకూతి రూపాయ, జ్ఞాన క్రియా రూపాలలో ఈ శరీరంలో కొలువై ఉన్నటువంటి ఓ శ్రీహరి నీకు నమస్కారము. నమో వాచో విభూతయే. మాటలలో వాక్కులలో ఉండేటువంటి విభూతి విశేషం, ఆ విభూతి విశేష రూపంలో ఉండేటువంటి ఓ శ్రీహరి నీకు నమస్కారము అని నమస్కారం చేసుకోవలసిందిగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మూడు శక్తులుంటాయి. మూడు శక్తులు కలిస్తేనే ఎవరైనా ఏ పనైనా చేయగలగచ్చు. అది కర్తృశక్తి, కర్మశక్తి, కరణశక్తి అని. కర్తృశక్తి ఏ పనైనా చేసేవాడికి ఉండవలసినటువంటి శక్తి, ఒక క్రియని పుట్టించగలిగినటువంటి శక్తి, ఇది కర్తృశక్తి. రెండవది కర్మశక్తి. ఏ పనైనా చేయాలి అంటే ఒక కర్మ అంటే క్రియ కాదు, కర్మ, ఆ క్రియతో మార్పు చెందవలసినటువంటి ఒక కర్మ ఉండాలి. ఆ కర్మకి ఒక శక్తి ఉండాలి. ఉదాహరణకి పాలు తోడు పెడితే పెరుగు అవుతుంది. ఎందుకంటే పాలకి పెరుగుగా మారేటువంటి శక్తి ఉంది. అలా కాకుండా నీళ్లలో తోడు పెడితే ఆ నీరు ఎప్పటికీ పెరుగు కాదు. ఎందుకంటే నీళ్లలో తోడుకునేటువంటి శక్తి లేదు. ఇది ఆయా వస్తువులకు ఉండేటువంటి కర్మశక్తి. మూడవది కరణశక్తి, ఆయా సాధనాలకు ఉండేటువంటి సాధన శక్తి. ఈ మూడు శక్తులు తోడైనప్పుడు కర్తకు ఉండేటువంటి కర్తృశక్తి, కర్మలకి ఆయా పదార్థాలకు ఉండేటువంటి కర్మశక్తి, కరణాలకు సాధనాలకు ఉండేటువంటి కరణశక్తి, ఈ మూడు కలిసినప్పుడు అసలు ఏ పనైనా జరుగుతుంది. ఇందులో దేనికైనా సరే సామర్థ్యం లేకపోతే, శక్తి లేకపోతే పని జరగదు. ఈ కర్తృ కర్మ కరణ శక్తులు మూడు పరమేశ్వరుడి యొక్క అధీనంలో ఉన్నాయి. ఆయన శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారితో కలిసి ఉంటూ శక్తిత్రయ సమేతుడుగా మనకు కనిపిస్తున్నాడు. ఆ పరమేశ్వరుడు శ్రీహరే తప్ప మరొకడు కాడు అని తెలుసుకోమంటున్నాడు. శక్తి త్రయ సమేతాయ. ఆ పరమేశ్వరుడు మీఢుషే, మీఢుహు అనేటువంటి పేరుతో ప్రసిద్ధుడు. అందరినీ ఆనందపరుస్తాడు కాబట్టి, ఆనంద రూపంలో ఉంటాడు కాబట్టి ఆయనకు ఆ పేరుంది. అందరినీ ఆనందపరచటం అనేది పరమాత్మ యొక్క లక్షణం అని అర్థం చేసుకుని అందరినీ ఆనందపరిచేటువంటి ఆ పరమేశ్వరుడు శ్రీహరి యొక్క రూపమే అని తెలుసుకోవాలి. అహంకృతాత్మనే, నేను అనేటువంటి భావనకు అధిపతిగా రుద్రుణ్ణి నియమించుకున్నారు. ఆ నేను అనేటువంటి భావనను అనుగ్రహించేది ఆయనే, నేను అనేటువంటి భావనను తోసేసేది ఆయనే, ఆ భావనను మొత్తం కాలరేచేది కూడా ఆయనే. అటువంటి అహంకృతాత్మనే, అహంకారాధిష్టాన దేవతగా ఉండేటువంటి రుద్రుడు శ్రీహరి రూపమే అని భావించాలి. అహంకృతాత్మనే, అహంకారం అనేది మొదలైతే, నేను అనేది మొదలైతే ఈ శక్తి త్రయ సమేతాయ అనే మాట వస్తుంది. మూడు శక్తులకు అవసరం వస్తుంది. ఆ మూడు శక్తులతో చేత ఆకూతి అనేటువంటి రెండు పనులు కావాలి. ఒకటి జ్ఞానం అయినా సాధించుకోవాలి, లేదు ఏదైనా క్రియనైనా సాధించుకోవాలి. జ్ఞానం ద్వారానైతే ఆయా పదార్థాలను తెలుసుకోవటం అనేది చేసుకోవచ్చు. ఆయా ఇంద్రియాల ద్వారా, ఆయా సాధనాల ద్వారా పదార్థాలను తెలుసుకోవటం అని చేయొచ్చు. క్రియలో అయితే గనక ఆయా సాధనాల ద్వారా ఆయా పదార్థాలను ఏదో విధంగా మార్పు చేయటం అనే పని చేసుకోవచ్చు.
ఇలా చేత ఆకూతి రూపంగా ఉండేటువంటి వాడు ఆ పరమేశ్వరుడే అయితే ఆ పరమేశ్వరుడు శ్రీహరే అని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కాక మాటలు రావాలి అంటే, మాటలు బయటపడాలి అంటే అది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటేనే బయటపడుతుంది. వాచో విభూతి, వాక్కులు రకరకాల మార్గాలలో బయటికి రావాలి అంటే అది పరమేశ్వరాధీనంలో ఉంటాయి అని అంటారు. విద్యాధీశ్వరుడు, విద్యాధిదేవత ఆయనే అంటాడు. అలాంటి విద్య, ఆ విద్యను బయటకు తెచ్చేటువంటి వాక్కులు ఈ రెండు పరమేశ్వరుడి యొక్క అధీనంలో ఉండే మాట అయితే ఆ వాక్కులకు అధిపతి అయిన పరమేశ్వరుడు శ్రీహరే అని అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరికీ భేదం ఉంది అనే మాటను పక్కన పెట్టేయాలి అని పరమేశ్వరుడే ఉపదేశం చేస్తున్నాడు. శక్తిత్రయ సమేతాయ మీఢుషే అహంకృతాత్మనే చేత ఆకూతి రూపాయ నమో వాచో విభూతయే అనే ఈ శ్లోకంలో పనిలో పని ప్రార్థన చేసేటువంటి విధానాన్ని కూడా బోధిస్తున్నాడు. నేను ఏ పని చేయాలన్నా ముందు అహంకారం అనేది కావాలి. నేను అనే భావన సక్రమంగా పనిచేయాలి. నేను అనేటువంటి భావన సక్రమంగా పనిచేసేటట్లుగా అహంకృతాత్మనే, అహంకారాధిష్టాన దేవత అయిన పరమేశ్వరుడు రూపంలో ఉండేటువంటి శ్రీహరి నువ్వు నన్ను అనుగ్రహించి నాకు ఉన్నటువంటి 3 శక్తులను, కర్తృశక్తి, కర్మశక్తి, కరణశక్తి అనేటువంటి 3 శక్తులను సమన్వితం చేసి నాకు చేత ఆకూతి, జ్ఞాన క్రియ, ఈ 2 శక్తులను సరిగ్గా ఉండేటట్లు చూడు. వీటి ద్వారా నేను ఏదైనా ఒకవైపు జ్ఞానం కానీ మరొక వైపు క్రియ కానీ చేస్తే వాటి ద్వారా నాకు ఆనందం అబ్బేటట్లుగా చూడు. పనిలో పని నా మాటలు, నీ అధీనంలో ఉండేటువంటి నా మాటలు సవ్యంగా నడిచేటట్లు చూడు. సవ్యంగా నడవటం అంటే అది కేవలం నిన్ను కీర్తించేటట్లుగా, నీ భక్తిని పెంచుకునేటట్లుగా ఉండేటట్లు చూడు అనేటువంటి ప్రార్థనను చేసుకోవలసిన విధానాన్ని కూడా ఈ శ్లోకంలోనే చూపిస్తూ శక్తిత్రయ సమేతాయ మీఢుషే అహంకృతాత్మనే చేత ఆకూతి రూపాయ నమో వాచో విభూతయే అని అంటున్నాడు. ఈ విధంగా నమస్కారాలను చేసుకునే విధానాలను ఈ 43వ శ్లోకం వరకు చెప్పాడు. నమస్కారాలు చేస్తూ క్రమంగా ఆయన్ని ప్రార్థన చేసేటువంటి విధానాన్ని మార్చుకోవాలి అని కూడా పై శ్లోకంలో చెప్తున్నాడు. ఆయన్ని ఇలా నమస్కారాలు చేసుకుని కొత్తగా ప్రార్థించుకోవాలి. ఏమని ప్రార్థించాలి అంటే దర్శనంనో దిదృక్షూణాం దేహి భాగవతార్చితం రూపం ప్రియతమం స్వానాం సర్వేంద్రియ గుణాంజనం అని ప్రార్థించుకోవాలి అని చెప్తున్నాడు. దిదృక్షూణాం, ఓ పరమాత్మ, నిన్ను నమస్కరించుకుంటూ నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని కోరుకోవటంలో నేను మునిగిపోను. నాకు నిన్ను చూడాలి అనే కోరిక ఉంది. దిదృక్షు, నిన్ను చూడాలి అనేటువంటి కోరికతో ఉన్నాను నేను. ఇలాంటి కోరికతో ఉన్నటువంటి నాకు దర్శనం దేహి, నాకు నీ దర్శనాన్ని అనుగ్రహించు. నిన్ను చూడాలి అనేటువంటి కోరిక నాకు ఉంది, అందువల్ల నాకు నీ యొక్క దర్శనాన్ని ప్రసాదించు. దేహి భాగవతార్చితం, అన్ని రూపాల్లోనూ నేనే కొలువై ఉన్నాను కదా అని అనద్దు. ఏ రూపాన్ని చూసినా నన్ను చూసినట్లే కదా అని అనద్దు. భాగవతార్చితం, భక్తులు పూజించే, భక్తులు చూడాలనుకునే, భక్తులు చూడగలిగిన, భక్తులు గౌరవించేటువంటి నీ యొక్క రూపాన్ని నాకు చూపించు. భక్తులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి రూపాన్ని నాకు దర్శనయోగ్యంగా ప్రసాదించు. దర్శనం నో దిదృక్షూణాం దేహి భాగవతార్చితం. అది ఎలాంటి రూపం అంటే రూపం ప్రియతమం స్వానాం. స్వానాం, నీ భక్తులైనటువంటి వారికి ప్రియతమం రూపం, చాలా ఇష్టమైనటువంటి రూపం. నీకు ప్రియులైన వారికి, నిన్ను చేరాలనుకునేటువంటి వారికి ఈ సంసారంలో ఉండేటువంటి పదార్థాలు ఇష్టమైన రూపాలు కావు. అవి నిరూపాలు అవుతే అవ్వచ్చు, కానీ అవి ఇష్టమైన రూపాలు కావు. అవి మోసపుచ్చేటువంటి రూపాలు.
కాబట్టి ఆ రూపం కాదు, స్వానాం ప్రియతమం రూపం. నీ భక్తులనేటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి, ఇష్టంలో కల్లా చాలా ఇష్టమైనటువంటి నీ రూపాన్ని దర్శనయోగ్యంగా అనుగ్రహించు. సర్వేంద్రియ గుణాంజనం, నాకున్నటువంటి ఇంద్రియాలన్నిటికీ ఆ రూపంలో ఉండేటువంటి గుణాలతో తృప్తి కలిగేలాగా, అలా తృప్తి కలిగించేటువంటి రూపాన్ని నాకు దర్శనయోగ్యంగా అనుగ్రహించు. నువ్వు చెప్పినట్లుగా సాంసారికమైనటువంటి విషయాల్లో నీ రూపం ఉంది, లేదని కాదు. కానీ ఈ సాంసారికమైనటువంటి విషయాలు ఇంద్రియాల తాలూకు శక్తిని హరించేసేస్తున్నాయి. ఇంద్రియాల తాలూకు శక్తిని హరించి వాటిని జీర్ణమయ్యేలాగా, అరిగిపోయేలాగా తయారు చేస్తున్నాయి. ఇంద్రియాలను అరగదీసేటువంటి ఈ రూపాలు నాకొద్దు. ఇంద్రియాలకు ఇంకా కూడా చూడాలి చూడాలి, వినాలి వినాలి, వాసన పీల్చాలి పీల్చాలి అనేటువంటి ఆసక్తి ఇంకా 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 పెరిగేలాగా ఉండేటువంటి, ఆ ఇంద్రియాలను తృప్తిపరిచేటువంటి, ఇంద్రియాలకు శ్రమను ఇవ్వనటువంటి, ఇంద్రియాలను అరగదీయనటువంటి నీ రూపాన్ని నాకు ప్రసాదించు. ఆ రూపంతో నీవు దర్శనమివ్వు అని ప్రార్థించాలి. ఆ ప్రార్థన చేసేటప్పుడు మాత్రం నాకు మిగతా సాంసారికమైనటువంటి రూపాల మీద చూడాలి అనేటువంటి కోరిక ఏమీ లేదు. కేవలం నీ రూపాన్ని చూడాలి అనేటువంటి కోరిక మాత్రమే ఉంది అనే దాన్ని మాత్రం రూఢిపరుచుకోవాలి. రూఢిపరుచుకుని నేను దిదృక్షు, నేను నీ రూపాన్ని చూడదలుచుకుంటున్నాను అని స్థిరపరిచినటువంటి భావాన్ని పరమాత్మకు నివేదించుకుని దర్శనాన్ని ప్రార్థించుకోవాలి అని చెప్తున్నాడు. దర్శనం నో దిదృక్షూణాం దేహి భాగవతార్చితం రూపం ప్రియతమం స్వానాం సర్వేంద్రియ గుణాంజనం అని. ప్రార్థన అయితే బాగుంది, ప్రార్థన చేసేయచ్చు. కొంచెంగా కష్టపడితే మిగతా రూపాల మీద ఆసక్తిని కూడా పక్కకు తోసేయచ్చు. పరమాత్మ రూపాన్ని చూడాలి అనే కోరికను కూడా పెంచుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఒకవేళ అలాంటి ప్రియమైన రూపంలో పరమాత్మ సాక్షాత్కరిస్తే గుర్తుపట్టడం మాత్రం ఎవరి వల్ల కాదు. కొత్తగా వచ్చిన రూపంలో పరమాత్మ గనక కనిపిస్తే వచ్చింది పరమాత్మే అని గుర్తుపట్టలేరు. అందువల్ల ముందుగానే ఆయన యొక్క రూపాన్ని మనసులో ముద్ర వేసుకుని, ఆ రూపాన్ని మనసులో భావన చేస్తూ, ఆ రూపంలో ఆయన వస్తే గుర్తుపట్టేటట్లుగా తయారవ్వాలి అని ఆయన రూపాన్ని మనసులో ముద్ర వేసుకునేటువంటి విధానాన్ని పై శ్లోకాల్లో పరమేశ్వరుడు చెప్తున్నాడు. స్నిగ్ధ ప్రావృడ్ఘనశ్యామం సర్వసౌందర్య సంగ్రహం చార్వాయత చతుర్బాహుం సుజాత రుచిరాననం అని మొదలుపెట్టి, ఆ పరమాత్మ ఎలా ఉంటాడు అంటే, ఏ రూపంలో దర్శనమిస్తాడు అంటే, లేదా ఏ రూపంలో దర్శనమిమ్మని మనం ప్రార్థిస్తున్నాము అంటే, స్నిగ్ధ ప్రావృట్ ఘనశ్యామం, చాలా చిక్కగా లేదా దట్టంగా ఉండేటువంటి స్నిగ్ధ, ప్రావృట్ వర్షాకాలంలో ఉండేటువంటి, ఘన మేఘాల్లాగా మబ్బుల్లాగా, శ్యామం నల్లగా ఉంటాడు. వర్షాకాలంలో దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకుంటే ఆ మేఘాలు నల్లగా ఉంటాయి కదా, అలాంటి నలుపుతో ఉంటాడు. స్నిగ్ధ ప్రావృట్ ఘనశ్యామం. అదే సమయంలో సర్వ సౌందర్య సంగ్రహం, తనలో తన రూపంలో సౌందర్యాలను, అందాలనన్నిటినీ కూడా సంగ్రహించి అట్టిపెట్టుకుంటాడు. ఒకే రూపంలో, ఒకే తన రూపంలో అందాలన్నిటినీ దాచుకుని ఉంటాడు. సర్వ సౌందర్య సంగ్రహం. చార్వాయత చతుర్బాహుం, ఆయనకు చాలా మంచి ఆయత, మంచి దీర్ఘంగా ఉండే, పొడవుగా ఉండేటువంటి 4 బాహువులు ఉన్నాయి. చార్వాయత చతుర్బాహుం. సుజాత రుచిరాననం, సుజాత ఆయా అంశాలలో చక్కగా ఉన్నటువంటి, ప్రతి అంశము చక్కగా ఉండేటువంటి, రుచిర మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేటువంటి మంచి చక్కని ముఖం ఉంది. అలాంటి ముఖంతో పరమాత్మను ముందే ఊహించుకుని ఆయన యొక్క రూపాన్ని మనసులో ముద్ర వేసుకుని, ఆ ముద్ర వేసుకున్నటువంటి రూపాన్ని ధ్యానం చేస్తూ సిద్ధంగా ఉంటే ఆ రూపంలో పరమాత్మను చూడటం కుదురుతుంది
అని మొదలుపెట్టి చెప్తున్నాడు. స్నిగ్ధ ప్రావృట్ ఘనశ్యామం సర్వ సౌందర్య విగ్రహం చార్వాయత చతుర్బాహుం సుజాత రుచిరాననం అని. ఎందుకు ఈ రూపాన్నే ఎంచుకున్నారు? ఎందుకు ఆయన నల్లగా ఉంటాడు అని చెప్తున్నారు? ఎందుకు ఆయనకి 4 భుజాలు ఉన్నాయి అంటున్నారు? ఎందుకు ఈ రూపంలోనే ఆయన్ని భావించాలి అంటే దానికి సూచనలను కూడా ఇదే శ్లోకంలో పరమేశ్వరుడు ఉంచాడు. ఆ పరమాత్మ యొక్క రూపం స్నిగ్ధం, తనను చూడదలుచుకున్న వాళ్ళ పట్ల స్నేహపూర్వకంగా ఉంటుంది. తనను చూడదలుచుకున్నటువంటి వాళ్ళ పట్ల చాలా స్నిగ్ధంగా స్నేహపూర్వకంగా చూస్తూ ఉంటుంది అనే భావనతో చూడటం ప్రారంభించుకోవాలి. ఆ పరమాత్మ యొక్క రూపం ప్రావృట్ ఘనశ్యామం, నల్లగానే ఎందుకుంటుంది అని అడిగారు కదా. ప్రావృట్ వర్షాకాలంలో ఉండేటువంటి మేఘం వర్షించటానికి సిద్ధంగా ఉన్నట్లుగా, ఇంకా వర్షం అనేది తప్పనిసరి, ఎంత కావాలంటే అంత వర్షం మీకు ఇస్తాను అని ఆ మేఘం అన్నట్లుగా ఈ పరమాత్మ యొక్క రూపం కూడా మీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను అని వరాలను వర్షించటానికి సిద్ధంగా ఉంటుంది అనే అర్థంలో ఆయన్ని స్నిగ్ధ ప్రావృట్ ఘనశ్యామం అని చెప్తున్నారు. ఆయన నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా అని చెప్పడానికి కాదు. ఆయన ఘనంగా ఉంటాడు, ఆనందఘనుడు కాబట్టి, చైతన్య ఘనుడు కాబట్టి ఘనంగా ఉంటాడు. వర్షించడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి ప్రావృటు, స్నేహపూర్వకంగానే ఉంటాడు కాబట్టి స్నిగ్ధ అని చెప్తున్నాము. సర్వసౌందర్య సంగ్రహం అంటే అందాలన్నీ తనలో దాచుకున్నాడు అనే అర్థం ఉండనే ఉంది. అందాలన్నిటినీ చూడవలసిన అవసరం లేదు అని చెప్తున్నట్లుగా తన రూపాన్ని మలుచుకున్నాడు అని చెప్పడానికి చెప్తున్నాము. చార్వాయత చతుర్బాహుం అంటే 4 భుజాలున్నాయి అని కాదు, అని మాత్రమే కాదు. చార్వాయత చతుర్బాహుం 4 దిక్కులకు కూడా తన యొక్క భుజాలను కలిగి ఉన్నాడు. ఏ దిక్కులో చూసినా సరే, ఏ భుజాన్ని చూసినా అది పరమాత్మ యొక్క భుజమే అన్నట్లున్నాడు. విశ్వరూపంలో ఈ సృష్టి మొత్తము ఆక్రమించుకుని ఉన్నాడు అనే అర్థంలో చారు ఆయత, విస్తీర్ణంగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి చతుర్బాహుం 4 దిక్కులలో ఉండేటువంటి బాహువులు కలిగి ఉన్నాడు అని చెప్తున్నాము. సుజాత రుచిరాననం అడిగింది అదే కదా. దర్శనన్నో దిదృక్షణాం దేహి భాగవతార్చితం అన్నప్పుడు సర్వేంద్రియ గుణాంజనం అని అడిగారు కదా. ఇంద్రియాలను తృప్తిపరిచేటువంటి రూపంలో పరమాత్మను చూడాలనుకున్నారు కదా. ఆ ఇంద్రియాలను తృప్తిపరిచేటువంటి రూపంలో పరమాత్మ ఉన్నాడు అని భావన చేయటానికే సుజాత రుచిరాననం అని చెప్తున్నాము. పరమాత్మను వర్ణించే, పరమాత్మ యొక్క రూపాన్ని వర్ణించేటువంటి ఈ మాటలన్నీ కూడా పరమాత్మ యొక్క స్వభావాన్ని, పరమాత్మ పట్ల భక్తుడికి ఉండవలసినటువంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటాయి. అంతే తప్ప నల్లగా తెల్లగా అనే దాంట్లో పెద్ద తేడా ఏమీ లేదు అని పరమేశ్వరుడు అంటున్నాడు. స్నిగ్ధ ప్రావృట్ ఘనశ్యామం సర్వ సౌందర్య సంగ్రహం చార్వాయత చతుర్బాహుం సుజాత రుచిరాననం అనే ఈ శ్లోకంలో ఇది సంగ్రహంగా నల్లని రూపంలో 4 భుజాలు లేదా 4 దిక్కులకు అనంతమైనటువంటి భుజాలు, దీనికి ఒక మంచి ముఖము, అవయవాల పొందిక ఉన్నటువంటి ముఖము, అలాగే అంత అందాలు నిండి ఉన్నటువంటి రూపము అని సామాన్యంగా పరిచయం చేస్తే, పద్మకోశ పలాశాక్షం సుందరభ్రూ సునాసికం సుద్విజం సుకపోలాస్యం సమకర్ణ విభూషణం అని ముఖాన్ని మరొక శ్లోకంలో ముఖంలో ఉండేటువంటి ఆయా అవయవాలను వర్ణిస్తూ పరమేశ్వరుడు చెప్తున్నాడు. పద్మకోశ పలాశాక్షం, పద్మకోశం అంటే తామర పువ్వు యొక్క మధ్య భాగం. ఆ మధ్య భాగంలో ఉండేటువంటి పలాశం తామర పువ్వు రేకు. తామర పువ్వు రేకులు బయట ఉంటాయి, తామర పువ్వు యొక్క చివరిలోనూ ఉంటాయి, మధ్యలోనూ ఉంటాయి. చివరిలో ఉండేటువంటి రేకులు కొద్దిగా వడలిపోయి ఉంటాయి, ఎండకి వాటికి వడలిపోయి ఉంటాయి. తామర పువ్వు మధ్యలో ఉండేటువంటి రేఖలు అందంగా నవనవలాడుతూ ఉంటాయి.
అలాంటి అందంగా నవనవలాడుతూ ఉండేటువంటి తామర పువ్వు యొక్క మధ్యలో ఉండే రేకుల్లాంటి కనులు ఆ పరమాత్మ యొక్క రూపానివి. పద్మ కోశ పలాశ అక్షం. అదే సమయంలో ఆ కళ్ళ పైన ఉండేటువంటి భ్రూ కనుబొమ్మలు, అందమైన కనుబొమ్మలు, సుందర భ్రూ. కళ్ళ పక్కన ఉండేటువంటి కొంచెం దిగువగా ఉండేటువంటి నాసిక, ముక్కు సునాసిక, మంచి నాసిక. సుద్విజం, ఆ ముక్కుకు కింద నోట్లో ఉండేటువంటి పలువరస, అందమైన పలువరస సుద్విజం. నోటికి ఇటువైపు అటువైపు ఉండేటువంటి బుగ్గలు లేదా చెక్కిళ్ళు సుకపోల, మంచి చెక్కిళ్ళు. అలాంటి చెక్కిళ్ళతోనూ ఇందాక చెప్పుకున్నటువంటి అంశాలన్నిటితోనూ కూడినటువంటి హాస్యం. ఈ చెక్కిళ్ళ పక్కన ఇటు అటు ఉండేటువంటి చెవులు సమకర్ణ విభూషణం. సమంగా ఎగుడు దిగుడు లేకుండా ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా, లేదా ఒకటి పైకి ఒకటి కిందకి, ఒకటి కొంచెం పెద్దది ఒకటి చిన్నది అన్నట్లు లేకుండా సమకర్ణ విభూషణం. సమమైనటువంటి చెవులతో అందంగా ఉన్నటువంటి ఆ రూపాన్ని ముందే ధ్యానించి అట్టిపెట్టుకోవాలి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. పద్మకోశ పలాశాక్షం సుందరభ్రు సునాసికం సుద్విజం సుకపోలాస్యం సమకర్ణ విభూషణం అనే ఈ శ్లోకంలో మానవులు ఎంత అందంగా ఉన్నా సరే వీళ్ళ అందమైనటువంటి ముఖాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఈ అంశాలలో ఎక్కడో ఒక చోట తేడా కనిపించి తీరుతుంది. ఒకటి, వాళ్ళ కళ్ళు బాగుండకపోవచ్చు, లేదా కనుబొమ్మలు రాక్షసులకు ఉన్నట్టు ఇంతలా ఉన్నా భయంకరంగా ఉంటే ఉండవచ్చు, లేకపోతే ముక్కు సరిగ్గా రాకపోవచ్చు, ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు, పలువరస సరిగ్గా ఉండకపోవచ్చు, ఇంకా క్లిప్లో ఏవో పెట్టుకోవాల్సి రావచ్చు, చెక్కిళ్ళు సరిగ్గా ఉండకపోవచ్చు, లేకపోతే చెవుల్లో కానీ కుడి ఎడమల్లో కానీ హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఇది ఎంత అందంగా ఉన్నటువంటి మానవుడికైనా తప్పనిసరి ఎవరికైనా సరే ఇది జరిగి తీరుతుంది. అన్ని అంశాలు సవ్యంగా ఉన్నటువంటి ముఖం మానవుల యొక్క ముఖాల్లో ఒక్క ముఖం కూడా ఉండదు, ఏదో ఒక చిన్న లోపం కనిపించి తీరుతుంది. ఇలాంటి లోపాలను చూడటానికి అలవాటు పడ్డటువంటి కళ్ళకి ఒకవేళ ఏ లోపము లేనటువంటి ముఖం ఎదురుకుండా గుండ్రంగా వచ్చి కనిపిస్తే, గుండ్రంగానో మరొకనగానో కనిపిస్తే కనిపెట్టడం కష్టం అవ్వచ్చు. అందుకని మానవుల ముఖం లాంటి ముఖం కాదు, మానవుల యొక్క రూపం లాంటి రూపం కాదు, హెచ్చుతగ్గులు ఎగుడు దిగుళ్ళు మార్చుకోవలసిన అవసరాలు ఉండేలాంటి ముఖం కాదు, వాటితో సంబంధం లేనటువంటి శాశ్వతమైన మాయామయమైనటువంటి ఆయన యొక్క రూపం. దాన్ని మనసులో ముందే ముద్ర వేసుకోవాలి అని పరమేశ్వరుడు చక్కగా సూచన చేస్తూ పద్మకోశ పలాశాక్షం సుందరభ్రు సునాసికం సుద్విజం సుకపోలాస్యం సమకర్ణ విభూషణం అని ఈ శ్లోకాన్ని ఉపదేశం చేస్తున్నాడు. ఆయన ముఖం ఎంత బాగుందో, ప్రీతి ప్రహసితాపాంగం అలకైరుపశోభితం లసత్ పంకజ కింజల్క దుకూలం మృష్టకుండలం అనేటువంటి అంశాలను చూస్తే తెలుస్తుంది. ఆయన పద్మకోశ పలాశాక్షం కదా, తామరపు మధ్యలో ఉండేటువంటి రేకులాగా అందమైన కనులు గలవాడు కదా. ఆ కళ్ళతో ఆయన ఒక్కసారి క్రీగంట చూస్తే ప్రీతి ప్రహసిత అపాంగం, ఈయన మన వైపు ప్రేమగా నవ్వుతూ చూస్తున్నాడు అని అనిపిస్తుంది. అలాంటి కళ్ళు అనే భావన చేసుకోవాలి. ప్రీతి ప్రహసిత అపాంగం. అలకైరుపశోభితం, ముంగురులతో అందంగా ఉన్నటువంటి ముఖం అది ఉంది. దానికి తోడు లసత్ పంకజ కింజల్క దుకూలం, ఆయన పట్టుబట్ట కట్టుకున్నాడు. ఆ పట్టుబట్ట పంకజ కింజల్క దుకూలం, తామర పువ్వు మీద ఉండేటువంటి పుప్పొడి ఏ రంగులో ఉంటుందో, ఏ పింక్ కలర్లో ఉంటుందో అలాంటి పింక్ కలర్లో ఉండేటువంటి, అలాంటి పీతవర్ణంలో ఉండేటువంటి పట్టుబట్టను కట్టుకున్నాడు. లసత్ పంకజ కింజల్క దుకూలం. మృష్టకుండలం, అందమైనటువంటి కుండలాలు మగ రెండు చెవులకు పెట్టుకునున్నాడు. అందమైనటువంటి కుండలాలతో
అందంగా ఉన్నటువంటి ముఖం. అలాంటి ముఖంతో ఆయన అందమైనటువంటి కళ్ళతో ప్రీతి ప్రహసితాపాంగం, ప్రేమగా క్రీగంట చూసి నవ్వుతున్నాడు అనే భావన చేసుకోవాలి. అలా భావన చేసినప్పుడు ఆయన ఆ రూపంలో కనిపిస్తే గుర్తుపట్టడం అనేది సాధ్యపడుతుంది అని పరమేశ్వరుడు అంటున్నాడు. ప్రీతి ప్రహసితాపాంగం అలకైరుపశోభితం లసత్ పంకజ కింజల్క దుకూలం మృష్టకుండలం అని. ఇది కాక ఆయన మీద ఉండేటువంటి ఆభరణాలన్నిటినీ ముందే తేల్చేసుకోవాలి. స్ఫురత్ కిరీట వలయ హార నూపుర మేఖలం శంఖ చక్ర గదా పద్మమాల మణ్యుత్తమర్ధిమత్ అని ముందే లెక్కపెట్టి చూసుకోవాలి అని చెప్తున్నాడు. స్ఫురత్ కిరీట వలయహార నూపుర మేఖలం, ఆయన తలకాయ మీద స్ఫురత్ కిరీటం, బాగా ప్రకాశిస్తున్నటువంటి కిరీటం ఒకటి ఉంది. అలాగే ఆయన చేతులకి కాళ్ళకి అక్కడక్కడ స్ఫురత్ వలయాలు, బాగా అందంగా ప్రకాశిస్తున్నటువంటి కడియాలు లేదా కాలికి వేసుకునేటువంటి గండపెండేరాలు లాంటివన్నీ ఉన్నాయి. హారాలు, బాగా ప్రకాశిస్తున్నటువంటి హారాలు వేసుకుని ఉన్నాడు ఆయన. నూపురం, కాలి అందె కూడా అందంగా ఉంది ఆయనది. మేఖలం, నడుముకి బట్ట జారిపోకుండా కట్టుకున్నాడు అన్నట్లుగా ఉండేటువంటి మేఖల, అది కూడా స్ఫురత్, చాలా అందంగా ఉంది. ఈ రకంగా కిరీట వలయ హార నూపుర మేఖలాలు అనేటువంటి 5 ఆభరణాలు ఆయన ఒంటి మీద ఉన్నాయి. అలాగే శంఖ చక్ర గదా పద్మ అనేటువంటి 4 హస్తాభరణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన్ని చార్వాయత చతుర్బాహుం అని అనుకున్నాం కాబట్టి, మొత్తం అన్ని వైపులా అన్ని చేతులు ఉన్నాయి అనే భావన ఉన్నట్లుగానే 4 భుజాలు ఉన్నాయి అని కూడా అనుకున్నాం కాబట్టి, ఆ 4 చేతుల్లోనూ 4 అందమైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. ఒక చేత్తో శంఖం, మరొక చేత్తో చక్రం, ఒక చేత్తో గద, మరొక చేత్తో పద్మం అని పట్టుకుని ఉన్నాడు. దీనికి తోడు పద్మమాలను వేసుకుని ఉన్నాడు. తామర పూలతో చేసినటువంటి మాల వేసుకున్నాడు. దీనికి తోడు ఆయనకి కంఠంలో మణ్యుత్తమం, అన్నిటికంటే విలువైనటువంటి కౌస్తుభమణి అనేటువంటి మణి ఉంది. ఆ మణి అనేది కూడా ఒక ఆభరణం. అలా చూసుకుంటే శంఖ చక్ర గదా పద్మ 4 ఆభరణాలు, మణి అనేది 5వ ఆభరణం, పద్మమాల అనేది ఇంకొక ఆభరణం లాంటిది. వీటన్నిటితోనూ ఉత్తమర్ధిమత్, ఏ ఆభరణాన్ని చూసినా సరే ఈయన యొక్క సౌందర్యం చాలా పెరుగుతున్నట్లుగానే ఉంది. ఏ ఆభరణానికైనా ఈయన సౌందర్యాన్ని అందిస్తున్నట్లుగా ఉన్నాడు. ఈయన యొక్క సమృద్ధి మొత్తం ఆయన ఆభరణాల్లోనూ వాటిల్లోనూ సరిగ్గా స్పష్టంగా గోచరిస్తోంది అనేటువంటి భావన చేసుకోవాలి అని చెప్తున్నాడు. స్ఫురత్ కిరీట వలయ హార నూపుర మేఖలం శంఖ చక్ర గదా పద్మ మాల మణ్యుత్తమర్ధిమత్ అనేటువంటి ఈ శ్లోకంలో మొత్తం 10 ఆభరణాలు, 11వది మాల అనే దాన్ని ముందే లెక్క పెట్టుకుని చూసుకుని దాన్ని మనసులో ముద్ర వేసుకుని పెట్టుకుంటే వాటితో ఆయన వచ్చాడా లేదా అనేది కనిపిస్తుంది అని అంటున్నాడు. దీనికి తోడు ఆయన అందాల్లో, ఆయన యొక్క విశేషాల్లో మరొకటి కూడా కనిపిస్తుంది. సింహస్కంధ త్విషో బిభ్రత్ సౌభగ గ్రీవ కౌస్తుభం శ్రియా అనపాయిన్యా క్షిప్త నికషాశ్మోర సౌల్లసత్ అని కనిపిస్తుంది. దాన్ని ముందే భావన చేసి పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. ఆయన మంచి శరీరంతో మన ముందు సాక్షాత్కరిస్తున్నాడు కదా, మంచి రూపంలో ఆయన్ని మనం భావన చేసుకుంటున్నాం కదా. సింహస్కంధ త్విషా ఉల్లసత్, సింహస్కంధం, సింహంలాగా మంచి విశాలమైనటువంటి భుజ ప్రాంతం ఉన్నట్లుగా ఆయన రూపాన్ని చూసుకోవాలి. త్విషో బిభ్రత్ సౌభగ గ్రీవ కౌస్తుభం, ఎన్నో కాంతులతో ఆయన యొక్క మెడ ప్రాంతం, భుజాలు మెడ అనేటువంటి ప్రాంతం నిండి ఉంది. ఆ ప్రాంతానికే ఆయన వేసుకున్నటువంటి కౌస్తుభమణి యొక్క కాంతి చేరుతోంది. ఆ ప్రాంతానికే ఆయన ధరించినటువంటి మకర కుండలాల తాలూకు కాంతి కలుగుతోంది. ఈ కాంతులన్నీ కలగలిసి ఉన్నటువంటి
సౌభగ గ్రీవ కౌస్తుభం. చాలా అందమైనటువంటి మెడ, అలాగే భుజభాగం వీటితో కూడి ఉన్నాడు. ఆ రూపం వీటితో కూడి ఉంది. కౌస్తుభం, కౌస్తుభమణితో ఎలాగూ కలిసి ఉంది అనే భావన ముందే చేసి పెట్టుకోవాలి. దీనితో పాటుగా ఆయన కౌస్తుభమణి గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలని అనుకున్నాం కాబట్టి, చాలా అందమైంది, చాలా గొప్పది అనుకున్నాం కాబట్టి, ఆ కౌస్తుభమణి, ఆయన మెడలో ఉండేటువంటి కౌస్తుభమణి రకరకాల కాంతులను వెదజల్లుతోంది. ఆ కాంతులన్నీ ఆయన మెడ చుట్టూ చేరితే ఎలా ఉంది అంటే ఒక సింహం తాలూకు జూలు ఉన్నట్లుగా ఉంది. సింహ స్కంధ త్విష బిభ్రత్ సౌభగ గ్రీవ కౌస్తుభం. సింహానికి జూలు ఉన్నట్లుగా ఈయన మెడలో ఉండేటువంటి కౌస్తుభమణి కాంతులను వెదజల్లుతోంది. ఆ కాంతులు చూస్తే ఒక్క క్షణం ఈయన సింహంలాగా ఉన్నట్లుగాను, సింహానికి జూలుగా ఈ కాంతులు పనిచేస్తున్నట్లుగాను అనిపిస్తుంది. అలాంటి సింహం రూపాన్ని తెచ్చిపెట్టేటువంటి ఆయన కౌస్తుభమణిని ప్రత్యేకించి చూసుకోవాలి. సింహ స్కంధ త్విష బిభ్రత్ సౌభగ గ్రీవ కౌస్తుభం. ఈ కౌస్తుభమణిని చూసినట్లుగానే శ్రియా అనపాయిన్యా క్షిప్త నికషాశ్మోరసోల్లసత్. ఆయన వక్షస్థలం బలమైనటువంటి దృఢమైనటువంటి వక్షస్థలం. అందులోనూ నల్లగా ఉంటాడని అనుకున్నాం కదా, నల్లని రూపంలోనే ఆయన్ని పెట్టుకున్నాం కదా. నల్లని రూపం అంటే ఆయన వక్షస్థలం ఎలా ఉంది అంటే నల్లటి రాయిలాగా ఉంది. నల్లటి రాయిలాగా, ఏ నల్లటి రాయిలాగా ఉంది అంటే బంగారమా కాదా అని తేల్చి చెప్పేటువంటి గీటురాయి అంటారు కదా, ఆ గీటురాయిలాగా నల్లగా ఉంది. గీటురాయి అనే ఒక రాయి, ఆ రాతి మీద కనుక బంగారాన్ని గీస్తే బంగారపు గీత పడితే గనక గీసింది బంగారం అయినట్లు, లేకపోతే అది బంగారం కానట్లు, రంగు మారితే బంగారం కానట్లు అని పరీక్ష చేస్తారు. అలాంటి గీటురాయి లాంటి నల్లగా ఉన్నటువంటి వక్షస్థలము. మరి గీటురాయి అనుకోవాలి అంటే దాని మీద బంగారపు గీత ఉండాలి కదా, అంటే ఉంది, తప్పనిసరిగా ఉంది. బంగారం ఏం కర్మ, బంగారం కంటే గొప్పదైనటువంటి లక్ష్మీదేవి అక్కడే ఉంది, ఆ వక్షస్థలం మీదే ఉంది. ఆ లక్ష్మీదేవి శ్రియ అనపాయిన్య, ఆయన్ని, ఆయన వక్షస్థలాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకుండా పట్టుకుని ఉంటుంది. అలాంటి పట్టుకుని ఉండేటువంటి లక్ష్మీదేవే ఆ రాయి మీద, రాయి లాంటి వక్షస్థలం మీద ఉంది అంటే దాని అందం ముందు ఆ గీటురాయి తాలూకు అందం ఏ పాటిది అని చెప్పుకోవచ్చు కదా. అందువల్ల శ్రియా అనపాయిన్యా క్షిప్త, గీటురాయి మీద బంగారపు గీత ఉన్నా సరే, ఆ గీటురాయి నల్లగా అందంగా ఉన్నా, దాని మీద బంగారపు గీత చాలా చక్కగా ఉన్నా సరే అది ఎందుకు పనికిరాదు అన్నట్లు తోసేసింది లక్ష్మీ అమ్మవారు. అలా శ్రియా అనపాయిన్యా క్షిప్త నికషాశ్మోరస, నికషాశ్మ గీటురాయి లాంటి నల్లగా గట్టిగా ఉన్నటువంటి ఉరస వక్షస్థలంతో ఉల్లసత్, చాలా ప్రకాశిస్తున్నాడు అనే తీరులో ఆయన రూపాన్ని ముందే మనసులో ఉంచేసుకోవాలి అని చెప్తున్నాడు. సింహస్కంధత్విషో బిభ్రత్ సౌభగ గ్రీవ కౌస్తుభం శ్రియానపాయిన్యా క్షిప్త నికషాశ్మో రసోల్లసత్ అనేటువంటి ఈ శ్లోకంలో కొంచెం కిందకు వస్తే పూర రేచక సంవిఘ్న వలివల్గుదలోదరం ప్రతి సంక్రామయద్విశ్వం నాభ్యా ఆవర్త గభీరయ అని చూసుకోవచ్చు అని అంటున్నాడు. ఆయన పూర రేచకాలు మనలాగానే కనిపించాలి కదా. మనలాగా కనుక కనిపించాలి అంటే గాలి పీలుస్తున్నట్లు, గాలి విడిచిపెడుతున్నట్లు కనిపించాలి కదా. గాలి పీల్చుతున్న దాఖలాలు, గాలి విడిచిపెడుతున్న దాఖలాలు లేకపోతే భయపడేందుకు కూడా అవకాశం ఉంటుంది. అందుకని మనకు అనువైన రూపంలో కనిపించేటప్పుడు పూరం అంటే గాలి లోపలికి పీల్చుకుంటాడు, రేచకం అంటే గాలిని విడిచిపెడతాడు. ఈయన గాలి పీల్చుకుని విడిచిపెట్టినప్పుడల్లా కూడా పూర రేచక ఇవి జరుగుతున్నప్పుడల్లా కూడా సంవిఘ్న వలులు, ఆయన పొట్ట మీద ఉండేటువంటి 3 మడతలు అలా 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 కదులుతూ ఉంటాయి. మనం గాలి పీల్చుకున్నప్పుడల్లా పొట్ట భాగం కదులుతూ ఉంటుంది కదా, ఈయన పొట్ట భాగం కూడా కదులుతోంది. కదులుతున్నప్పుడు ఆయన పొట్ట మీద ఉండేటువంటి 3 మడతలు
వలులు అంటూ పిలుస్తారు. ఆ 3 మడతలు అలా మెల్లగా కదులుతున్నాయి. సంవిఘ్న వలి. ఆ మడతలతోనూ, కదులుతున్నటువంటి మడతలతోనూ వల్గు చాలా సుందరంగా ఆయన ఉదరభాగం ఉంది. ఆ ఉదరభాగం దలోదరం, ఒక రావి ఆకును నిలబెట్టినట్లుగా, రావి ఆకు తొడిమని కింద పట్టుకుని పైకి నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉంది, లేదా తిరగదిప్పి పట్టుకున్నట్లుగా కూడా ఉంది అనుకోవచ్చు. కొంచెం సన్నగాను, ఒక చోట లావుగాను ఉంటుంది కదా రావాకు. అలాగే దలోదరం, రావ్యాకులాగా ఒక చోట లావుగాను, ఒక చోట సన్నగాను ఆయన యొక్క ఉదర భాగం ఉంది. అలాంటి పూర రేచక సంవిఘ్న వలి వల్గు దలోదరం అనే రూపంలో ఆయన ఉన్నాడు. ఆ ఉదరంలోనే ఆయన నాభి ప్రదేశం కూడా ఉంది. బొడ్డు అని పిలుస్తాం కదా, ఆ నాభి కూడా ఉంది. ఆ నాభ్య ఆవర్త గభీరయ, సుడిగుండంలాగా లోతుగా, అసలు దాని అంతు తెలియదేమో అన్నట్లుగా చాలా లోతుగా ఉంది. ఆవర్త గభీరయ. ఓ, ఈ నాభిలోంచే బ్రహ్మగారి పుట్టుక స్థానమైనటువంటి కమలము బయలుదేరింది. ఈ నాభిలోకే మళ్ళీ ప్రళయకాలంలో మొత్తం విశ్వాన్ని ఈయన లోపలికి లాగేసుకుంటాడు అని అనిపించేలాగా, చూస్తేనే అనిపించేలాగా, కనిపించేలాగా ఆ నాభి ప్రదేశం ఉంది. ప్రతి సంక్రామయత్ విశ్వం, అందులోంచి బయటకు వచ్చినటువంటి విశ్వం సమస్తాన్ని మళ్ళీ తిరిగి సుడిగుండం లాంటి అందులోకే లాగేసుకుంటున్నాడా అన్నట్లుగా ఆ నాభి ప్రదేశం ఉంది. ఆ నాభి ప్రదేశంతో కూడిన ఆ ఉదర భాగాన్ని, ఆ మడతల్ని, అవి కదులుతున్నటువంటి విధానాన్ని, అది ఉన్నటువంటి ఆకారాన్ని చాలా శ్రద్ధగా ముందే మనసులో ముద్ర వేసి పెట్టుకోవాలి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. పూర రేచక సంవిఘ్న వలి వల్గు దలోదరం ప్రతి సంక్రామయద్విశ్వం నాభ్యా ఆవర్త గభీరయా అనేటువంటి శ్లోకంలో. వీటితో పాటు శ్యామశ్రోణ్యధిరోచిష్ణు దుకూల స్వర్ణమేఖలం సమచారువంఘ్రి జంఘోరు నిమ్నజాను సుదర్శనం అనే తీరులో ఆయన యొక్క రూపం మొత్తాన్ని ఒకసారి మనసులోకి ఎక్కించుకోవాలి అని చెప్తున్నాడు. శ్యామశ్రోణ్యధి రోచిష్ణు దుకూల స్వర్ణమేఖలం. ఆయన నడుము 2 పక్కలు శ్యామ, అందమైనవి లేదా నల్లనైనవి ఎలాగైనా తీసుకోవచ్చు. 2 నడుము పక్కల మీద అధి రోచిష్ణు, ఆయన కట్టుకున్నటువంటి పట్టుబట్ట చాలా అందంగా కనిపిస్తోంది. 2 నడుముల మీద, భాగాల మీద అందమైన పట్టుబట్ట. ఆ అందమైన పట్టుబట్ట మీద దుకూల స్వర్ణ మేఖలం, బంగారు మొలతాడు లాంటి దాన్ని కట్టుకుని ఉన్నాడు. మొలతాడు కాదు, మేఖల అని పిలవాలి. దాన్ని కట్టుకుని ఉన్నాడు. శ్యామ శ్రోణ్యధి రోచిష్ణు దుకూల స్వర్ణ మేఖలం. ఇలాంటి రూపంలో ఉండేటువంటి ఈయన సమ చారు అంఘ్రి జంఘోరు రూపంలో కనిపిస్తున్నాడు. ఆయన యొక్క పాదాలు 2 హెచ్చు తగ్గులు లేకుండా సమంగా ఉన్నాయి. ఎడమ కొంచెం ఎక్కువ ఉంది, కుడి తక్కువగా ఉంది, లేదా కుడి పెద్దది, కుడి కాలు పెద్దది, ఎడం కాలు చిన్నది అనే తేడాలు ఏం లేవు. సమ అంగ్రు. అదే సమయంలో చార్ వంఘ్రి, చాలా అందంగా ఉన్నాయి 2 పాదాలు. జంఘ, ఆయన పిక్కలు కూడా సమంగా ఉన్నాయి, చారు అందంగా కూడా ఉన్నాయి. ఊరువులు, ఆయన తొడలు 2 కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఉన్నాయి, సమంగా ఉన్నాయి, చారు సుందరంగా ఉన్నాయి. అలాంటి రూపంలో ఆయన ఉన్నాడు అని ముందే అనుకోవాలి. అదే సమయంలో నిమ్న జాను, ఆయన యొక్క మోకాళ్ళు ఉన్నాయి కదా, ఆ మోకాళ్ళు పైకి ఎగిసి రాకుండా నిమ్న జాను, లోపలకే కండపట్టి ఉన్నాయి. మోకాళ్ళు పైకి ఇలా ఉబ్బెత్తుకు వచ్చి ఉంటాయి మిగతా వాళ్ళందరికీ, అలా కాకుండా మోకాళ్ళు లోపలకే ఉండి కండపట్టి గట్టిగా ఉన్నాయి. నిమ్న జాను. ఇలాంటి నిమ్న జానువులతోనూ సమచారువంఘ్రి జంఘోరులతోనూ ఆయన సుదర్శనం, చూడటానికి చాలా అందంగా ఉన్నాడు అని ముందే భావన చేసి పెట్టుకోవాలి అని పరమేశ్వరుడు అంటున్నాడు.
శ్యామ శ్రోణ్యధి రోచిష్ణు దుకూల స్వర్ణ మేఖలం సమ చార్వంఘ్రి జంఘ ఊరు నిమ్నజాను సుదర్శనం అనే ఈ శ్లోకంలో ఇలాంటి రూపంలో ఆయన్ని చూస్తూనే పదా శరత్పద్మ పలాశరోచిష నఖద్యుభిర్నోంతరఘం విధున్వత ప్రదర్శయ స్వీయమపాస్త సాధ్వసం పదం గురో మార్గ గురుస్తమోజుషాం అని ఆయన్ని ప్రార్థించుకోవాలి. రూపాన్ని చూసుకుంటూనే ఆయన్ని ప్రార్థించుకోవాలి అని కూడా చెప్తున్నాడు. ఓ ప్రభో, పద నీ యొక్క పాదంతో. ఎలాంటి పాదం? శరత్పద్మ పలాశ రోచిష. శరత్కాలంలో వర్షాలన్నీ ఆగిపోయిన తర్వాత, చెరువులు మడుగులు ఇవన్నీ కూడా ప్రశాంతంగా తయారైన తర్వాత, తామర పువ్వులు బాగా నీళ్లను పీల్చుకుని చక్కగా పొందిగ్గా వికసించిన తరువాత, ఆ తామర పువ్వుల యొక్క రేకులు ఉంటాయి కదా, అందంగా నవనవలాడుతూ బాగా లావుగా ఉబ్బెత్తుగా ఉంటాయి కదా, అలాంటి శరత్ పద్మ పలాశాలాంటి రోచిష కాంతులు ఇనే నీ పాదంతో. అందులోనూ ఆ పాదంలో 10 వేళ్ళు, 10 వేళ్లకి 10 గోళ్ళు ఉన్నాయి కదా, ఆ 10 గోళ్ళు కూడా మణుల్లాగా కాంతులను వెదజల్లుతున్నాయి. అలాంటి నఖద్యుభి, నీ పాదాల వేళ్ల గోళ్ల తాలూకు కాంతులతో, నహ అంతః అఘం, మా లోపల ఉండేటువంటి పాపాన్ని, ఆ పాపాన్ని తెచ్చిపెట్టేటువంటి అజ్ఞానాన్ని విధున్వత నువ్వు తొలగిస్తూ ఉంటావు. అలా తొలగించేటువంటి రూపంలో మాకు సాక్షాత్కరించు. దానికంటే ముందు ప్రదర్శయ, నీ ఆ రూపాన్ని మాకు ప్రదర్శించు. స్వీయం, నీకే చెందిన, నీకు మాత్రమే ఉండేటువంటి ఆ రూపాన్ని మాకు ప్రదర్శించు. ప్రదర్శయ స్వీయం అపాస్త సాధ్వసం, నీ భక్తులకు భయాలను పోగొట్టేటువంటి అపాస్త సాధ్వసం అనే రూపంలో ఉండే నీకే చెందిన, నీకు మాత్రమే ప్రత్యేకించిన ఆ రూపాన్ని మాకు ప్రదర్శించు. ఆ రూపంతో పాటు పదం, మాకు శరణమైనటువంటి, మేము శరణు వేడవలసినటువంటి రూపాన్ని మాకు ప్రదర్శించు. గురో, మాకు గురువు నువ్వు. మార్గగురుస్తమోజుషాం, తమోజుషాం అజ్ఞానంలో కొట్టుమిట్లాడుతున్నటువంటి వాళ్ళకి మార్గగురు, జ్ఞాన మార్గాన్ని ప్రదర్శించే జ్ఞానమార్గ ప్రదర్శకుడమైనటువంటి గురువు నువ్వు. కాబట్టి మాకు నీ రూపాన్ని ప్రదర్శించి, నీ రూపం తాలూకు పాదార విందాల యొక్క గోళ్ల కాంతులతో మా అజ్ఞానాన్ని పోగొట్టు అని ప్రార్థించుకోవాలి. రూపాన్ని ప్రదర్శించు మాత్రమే కాదు, నీ రూపంతో మా అజ్ఞానాన్ని పోగొట్టు అని కూడా ప్రార్థించుకోవాలి అని పరమేశ్వరుడు ఉపదేశం చేస్తున్నాడు. పదా శరత్పద్మ పలాశ రోచిష నఖద్యుభిర్నోంతరఘం విధున్వత ప్రదర్శయ స్వీయమపాస్త సాధ్వసం పదం గురో మార్గగురుస్తమోజుషాం అనే ఈ శ్లోకంలో ఇంతవరకు రూపాన్ని చెప్పుకుంటూ వచ్చాడు పరమేశ్వరుడు. ఆ రూపాన్ని గురువుగా కూడా భావించమంటున్నాడు. ఆ రూపాన్ని అజ్ఞానాన్ని పోగొట్టే ఉపదేశం చేసే గురు రూపంలో భావించుకోమంటున్నాడు. ఆ రూపం ద్వారా కాంతులను, జ్ఞానకాంతులను పొంది ఆ జ్ఞానకాంతుల ద్వారా అజ్ఞానాన్ని పోగొట్టుకునేటువంటి విధానాన్ని, ఆ దారిని చూసుకోమని చెప్తున్నాడు. దానికోసం ఈ రూపాన్ని భావన చేయవలసిందిగా ఉపదేశం చేస్తున్నాడు. ఇలా ఉపదేశం చేసి ఏతద్రూపమనుధ్యేయం ఆత్మశుద్ధిమభీప్సతాం యద్భక్తి యోగో భయద స్వధర్మ మనుతిష్ఠతాం అని ఈ రూపాన్నే అందరూ ధ్యానం చేసుకోండి అని చెప్తున్నాడు. ఏతద్రూపం అనుధ్యేయం, ఈ రూపాన్ని ధ్యానించుకోండి. ధ్యానించుకోవటంలో తొందరపడక్కర్లేదు. ఈ రూపం మనసులో కూర్చోవటం, కుదురుకోవటం, ముద్ర వేసుకోవటం, తిష్ట వేసుకోవటం కష్టం. అందువల్ల నిదానంగా చేసుకోండి అను ఒకదాని తర్వాత ఒకసారి తర్వాత మరొకసారి అభ్యాసం చేస్తూ చేస్తూ ఈ రూపాన్ని ధ్యానం చేసుకోండి.
ఏతద్రూపం అనుధ్యేయం. ఈ రూపాన్ని చూడటం, ఈ రూపాన్ని ధ్యానం చేయటం అనే అభ్యాసం చేసుకుంటే ఆత్మశుద్ధి, మనస్సు శుద్ధపడటం అనేది కలుగుతుంది. మనస్సు శుద్ధపడాలి, మనసులో మిగతా రూపాలన్నీ పక్కకు పోవాలి అని అనుకుంటే ఏతద్రూపం అనుధ్యేయం ఆత్మశుద్ధిం అభీప్సతాం. ఈ రూపం మీద ధ్యానం నిలుపుకోవటం ఒకటైతే యద్భక్తియోగ అభయద, ఈ రూపం మీద భక్తిని కుదుర్చుకోవటం అబ్బో అభయాన్ని కూడా ప్రసాదించేసేస్తుంది. ఈ రూపం మీద గనక భక్తి కుదిరితే, భక్తి అంటుకుని కూర్చునుంటే అభయం అనేది దొరికినట్లయిపోతుంది. యద్భక్తియోగ అభయద. కానీ ఇదేదో మేమేదో ధ్యానం చేస్తున్నాము, కళ్ళు మూసుకుంటున్నాము అని నిద్రపోతున్నారా లేదా ధ్యానం చేస్తున్నారా అని తెలియనట్లుగా కూర్చోకూడదు. స్వధర్మం అనుతిష్ఠత, స్వధర్మాచరణ చేస్తూనే ఆ స్వధర్మాచరణ తాలూకు చిన్న చిన్న నిడువులలో, చిన్న చిన్న గ్యాప్స్లో ఈ పని చేసుకుంటూ ఉండండి. అభ్యాసం చేయగా 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 ఆ రూపం మనసులో కుదురుకుంటే, మళ్ళీ అభ్యాసం చేసుకుని ఆ రూపం మీద భక్తిని కుదుర్చుకుంటే తప్పనిసరిగా అభయం అనేది లభిస్తుంది అని పరమేశ్వరుడు ఈ శ్లోకంలో ఏతద్రూపం అనుధ్యేయం ఆత్మశుద్ధిమభీప్సతాం యద్భక్తియోగో భయద స్వధర్మం అనుతిష్ఠతాం అని చెప్తున్నాడు. అనమంటున్నాడు, భవాన్ భక్తిమతాలభ్య దుర్లభ సర్వదేహినాం స్వరాజ్యస్యాప్యభిమత ఏకాంతేన ఆత్మవిద్ గతి అని ఆ రూపంతో మాట్లాడమంటున్నాడు. ఓ పరమాత్మ, ఓ శ్రీహరి, నేను అనుకున్నటువంటి రూపంలో నా మనసులోనూ నా కనుల ముందు ఉన్నటువంటి ఓ శ్రీహరి, భవాన్ నువ్వు భక్తిమతా లభ్య, భక్తి ఉంటేనే ఈ రూపంలో దొరుకుతావు, భక్తి లేకపోతే దొరకవు. దుర్లభ సర్వదేహినాం, భక్తి లేని వాళ్ళకి ఎంత పెద్ద శరీరం, ఎంత గొప్ప శరీరం, ఎంత దేవ శరీరం, ఎంత ఇంకా గొప్ప శరీరం అనుకున్నా వాళ్ళకేమీ దొరకవు. దుర్లభ సర్వదేహినాం. చివరికి స్వరాజ్యస్యాపి అభిమత, స్వరాజ్య ముల్లోకాలకు అధిపతిగా ఉండేటువంటి ఇంద్రుడు కూడా నిన్ను చూడాలి అనేటువంటి తపనతోనే ఉండాలి. ఇంకా ఆయన కూడా చూడాలి అనే స్థాయిలోనే ఉన్నాడు. స్వరాజ్యస్యాప్యభిమత. కానీ ఏకాంతేన ఆత్మవిద్ గతి, నిశ్చయంగా ఆత్మవేత్తలు ఉన్నారు కదా, ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఆత్మతత్వవేత్తలు తెలుసుకున్న వాళ్ళు, ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు నిన్ను గతిగా, నిన్ను చూడవలసినటువంటి రూపంగా, గమ్యభావంగా అర్థం చేసుకుంటారు. అలాంటి రూపం నీది. ఆ రూపం భక్తి లేనిదే లభించదు. కాబట్టి భక్తిగా నిన్ను చూస్తున్నాము, మాకు కనిపించు అని కూడా ఆయనతో మాట్లాడుకోవాలి అని. భవాన్ భక్తిమతాలభ్య దుర్లభ సర్వదేహినాం స్వరాజ్యస్యాప్యభిమత ఏకాంతేన ఆత్మవిద్ గతి అని ఆయనతో చెప్పుకోమని పరమేశ్వరుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. వెరసి పరమేశ్వరుడు పరమాత్మను నమస్కరించుకునేటువంటి విధానాలు చెప్పాడు. ఏ ఏ రూపాల్లో నమస్కారం చేసుకోవాలి, నమస్కారం చేసుకునేటప్పుడు ఏ ఏ పదాలు వాడాలి, ఆ నమస్కారానికి వాడవలసినటువంటి మంత్రాల్లాంటి పదాలేంటి, ఆ మంత్రాల్లాంటి పదాలతో అర్థం చేసుకోవలసిందేంటి, ఆయన్ని ప్రార్థించవలసిందేంటి అని వివరంగా చెప్పుకొచ్చాడు. నమస్కారాలైన తర్వాత ప్రార్థన చేయవలసిందేంటి అని చెప్పాడు. దర్శనం నో దిదృక్షణాం దేహి భాగవతార్చితం అని ప్రార్థించుకోమన్నాడు. ఆ దర్శనం చేయవలసినటువంటి రూపాన్ని ముందుగానే మనసులో సమాయత్తం చేసుకోవలసిందిగా చెప్పాడు. ఆ రూపంలోని ప్రతి అంశము మనం చూడగలిగినా మనం నిత్యం చూసేటువంటి అంశంగా లేదు అనే విషయాన్ని నిర్ధారించుకోమని చెప్పాడు. ప్రతి అంశము భగవంతుడి యొక్క ఆ రూపంలోని ప్రతి అంశము భక్తులను అనుగ్రహించటానికి మాత్రమే ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకోమన్నాడు. చూసుకుని ఆ రూపం కనిపిస్తే అజ్ఞానం తొలగిపోతుంది అనే భావం చేసుకోమన్నాడు. అజ్ఞానాన్ని తొలగించేటువంటి గురు రూపంలోనూ అదే రూపం కొలువై ఉంది అని అనుకోమన్నాడు.
అలాంటి రూపాన్ని భక్తి లేనిదే ఎవరూ చూడలేరు. భక్తి లేని వాళ్ళకి ఆ రూపం కనిపించనే కనిపించదు. పరమాత్మ మీద ప్రేమ లేని వాళ్ళకి, కేవలం విషయాసక్తి మాత్రమే ఉండేటువంటి వాళ్ళకి ఆ రూపం కనిపించనే కనిపించదు అని అర్థం చేసుకోమన్నాడు. అలా అర్థం చేసుకోవటం ద్వారా భక్తి ద్వారా మాత్రమే ఆ పరమాత్మ యొక్క రూపాన్ని మనం కనుగొనగలము అని నిర్ణయించుకోమని మనకు ఉపదేశం చేస్తున్నాడు. చేయటానికి ప్రచేతసులకు చేస్తున్నట్లుగా ఉన్నాడు, కానీ మనకు కూడా ఈ ఉపదేశంలో అందుకోవటంలో ఏ చిన్న తేడా కూడా లేదు. ఎవరైనా ఉపదేశం అందుకునేటట్లుగానే ఈ ఉపదేశం ఉంది. కాబట్టి మనం కూడా సాధ్యమైనంత స్థాయిలో ఈ ఉపదేశాన్ని అందుకుందాము. మన మనసులో కూడా మిగతా వాటిని, అక్కర్లేని వాటిని తోసేసి స్వధర్మాచరణతో, మనశ్శుద్ధితో, భక్తితో ఆ పరమాత్మ యొక్క రూపం ముద్ర వేసుకోవాలి అని అనుకుందాము. దానికి కావలసినటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు ఏమైనా ఉంటే మనం చేసుకుందాము. చేసుకుని మన మనసుల్లో కూడా ఆ పరమాత్మ యొక్క సుందరమైనటువంటి రూపాన్ని ముద్రించుకుని ఆయన్ని కనులతో చూసేటువంటి క్షణం కోసం ఎదురు చూస్తూ ఉందాము. అలా ఎదురు చూపులు ఎక్కువ కాలం లేకుండా తొందరగానే సాక్షాత్కరించవలసిందిగా మాత్రం ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం చతుర్థ స్కంధం 24వ అధ్యాయంలో 42వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్వింశోऽధ్యాయః నమస్త ఆశిషామీశ మనవే కారణాత్మనే నమో ధర్మాయ బృహతే కృష్ణాయ కుంఠమేధసే పురుషాయ పురాణాయ సాంఖ్య యోగేశ్వరాయ చ శక్తిత్రయ సమేతాయ మీఢుషేహంకృతాత్మనే చేత ఆకూతి రూపాయ నమో వాచో విభూతయే దర్శనం నో దిదృక్షూణాం దేహి భాగవతార్చితం రూపం ప్రియతమం స్వానాం సర్వేంద్రియగుణాంజనం స్నిగ్ధ ప్రావృట్ ఘనశ్యామం సర్వసౌందర్య సంగ్రహం చార్వాయత చతుర్బాహుం సుజాత రుచిరాననం పద్మకోశపలాశాక్షం సుందరభ్రూసునాసికం సుద్విజం సుకపోలాస్యం సమకర్ణ విభూషణం ప్రీతి ప్రహసితాపాంగం అలకైరుపశోభితం లసత్పంకజ కింజల్క దుకూలం మృష్టకుండలం స్ఫురత్కీర్తిమండితం
స్ఫురత్కిరీటవలయ స్ఫురత్కిరీటవలయ హారనూపురమేఖలం హారనూపురమేఖలం శంఖచక్రగదా పద్మ శంఖచక్రగదా పద్మ మాలామణ్యుత్తమర్ధిమత్ మాలామణ్యుత్తమర్థిమత్ సింహస్కంధత్విషో బిభ్రత్ సింహస్కంధత్విషో బిభ్రత్ సౌభగగ్రీవకౌస్తుభం సౌభగగ్రీవకౌస్తుభం శ్రియానపాయిన్యాక్షిప్త శ్రియానపాయిన్యాక్షిప్త నికషాశ్మోరసోల్లసత్ నికషాస్మోరసోల్లసత్ పూరరేచక సంవిఘ్న పూరరేచక సంవిఘ్న వలివల్గుదలోదరం వలివల్గుదలోదరం ప్రతిసంక్రామయద్విశ్వం ప్రతిసంక్రామయద్విశ్వం నాభ్యావర్తగభీరయా నాభ్యావర్తగభీరయా శ్యామశ్రోణ్యధిరోచిష్ణు శ్యామశ్రోణ్యధిరోచిష్ణు దుకూలస్వర్ణమేఖలం దుకూలస్వర్ణమేఖలం సమచార్వంఘ్రిజంఘోరు సమచార్వంఘ్రిజం ఘోరు నిమ్నజానుసుదర్శనం నిమ్నజానుసుదర్శనం పదాశరత్పద్మపలాశరోచిష పదాశరత్పద్మపలాశరోచిష నఖద్యుభిర్నోऽन्तరఘం విధున్వత నకద్యుభిర్నోऽन्तరఘం విధున్వత ప్రదర్శయ స్వీయమపాస్తసాధ్వసం ప్రదర్శయస్వీయమపాస్తసాధ్వసం పదం గురో మార్గగురుస్తమోజుషాం పదం గురో మార్గగురుస్తమోజుషాం ఏతద్రూపమనుధ్యేయం ఏతద్రూపమనుధ్యేయం ఆత్మశుద్ధిమభీప్సతాం ఆత్మశుద్ధిమభీప్సతాం యద్భక్తియోగో భయదః యద్భక్తియోగో భయదః స్వధర్మమనుతిష్ఠతాం స్వధర్మమనుతిష్ఠతాం భవాన్ భక్తిమతా లభ్యో భవాన్ భక్తిమతాలభ్యో దుర్లభः సర్వదేహినాం దుర్లభः సర్వదేహినాం స్వరాజ్యస్యాప్యభిమత స్వరాజ్యస్యాప్యభిమత ఏకాంతేనాత్మవిద్గతిః ఏకాంతేనాత్మవిద్గతిః స్వరాజ్యస్యాప్యభిమత ఏకాంతేనాత్మవిద్గతిః స్వరాజ్యస్యాప్యభిమత ఏకాంతేనాత్మవిద్గతిః తం దురారాధ్యమారాధ్య తం దురారాధ్యమారాధ్య సతామపి దురాపయ సతామపి దురాపయ ఏకాంతభక్త్యా కో వాంఛేత్ ఏకాంతభక్త్యా కో వాంఛేత్ పాదమూలం వినా బహిః పాదమూలం వినా బహిః యత్ర నిర్విష్టమరణం యత్ర నిర్విష్టమరణం కృతాంతో నాభిమన్యతే కృతాంతో నాభిమన్యతే విశ్వం విధ్వంసయన్ వీర్య విశ్వం విధ్వంసయన్ వీర్య శౌర్య విస్ఫూర్జిత భ్రువా శౌర్య విస్ఫూర్జిత భ్రువా క్షణార్ధేనాపి తులయే క్షణార్థేనాపి తులయే న స్వర్గం నా పునర్భవం న స్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య భగవత్సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిషః మర్త్యానాం కిముతాశిషః అథా నఘాంఘ్రేస్తవ కీర్తితీర్థయోః అథా నఘాంఘ్రేస్తవ కీర్తితీర్థయోః అంతర్బహిస్నాన విధూత పాప్మనాం అంతర్బహిస్నాన విధూత పాప్మనాం భూతేష్వను
భూతేష్వనుక్రోశసు సత్వశీలినాం భూతేష్వనుక్రోశసు సత్వశీలినాం స్యాత్సంగమోనుగ్రహ ఏష నస్తవ స్యాత్సంగమోనుగ్రహ ఏషరస్తవ నయస్య చిత్తం బహిరర్థ విభ్రమం నయస్య చిత్తం బహిరర్థ విభ్రమం తమో గుహాయాంచ విశుద్ధమావిశత్ తమో గుహాయాంచ విశుద్ధమావిశత్ యద్భక్తి యోగానుగృహీత మంజసా యద్భక్తియోగానుగృహీత మంజసా మునిర్విచష్టేనను తత్ర తే గతిం మునిర్విచష్టేనను తత్ర తే గతిం యత్రేదం వ్యజ్యతే విశ్వం యత్రేదం యజ్యతే విశ్వం విశ్వస్మిన్నవభాతి యత్ విశ్వస్మిన్నవభాతి యత్ తత్వం బ్రహ్మ పరం జ్యోతిః తత్వం బ్రహ్మ పరం జ్యోతిః ఆకాశమివ విస్తృతం ఆకాశమివ విస్తృతం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే చతుర్వింశాధ్యాయే శ్లోకాః చతుర్వింశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. సర్వసత్వాయ దేవాయ సన్నియామకాయ బహిరాంతరాత్మనే కరణాత్మనే సమస్తార్థలింగాయ నిర్గుణాయ వేధసే జితాత్మక సాధవే నమోస్తు అంటూ అత్యద్భుతమైనటువంటి శ్రీమద్ భాగవత అంతర్గత రుద్రగీతలో ఉండేటువంటి విశేషమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఆచార్యముఖంగా మనం ఈనాడు తెలుసుకున్నాం. నిరంతరము ఇటువంటి తత్వచింతన కలగాలని, శ్రీమద్ భాగవతంలో ఉండేటువంటి భగవత్తత్వం పరిపూర్ణంగా మనకు అందాలని, అలా అందజేయమని ఆ దేవదేవుణ్ణి మరొక్క మారు భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ యథాప్రకారం మనం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు భక్తితో పఠిస్తూ మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం